ప్రతిఘటన న్యూస్కు స్వాగతం. నేను మీ ఆనంద్ బాబు. గత నెల రోజులుగా కర్నూలు జిల్లా ప్రజానీకం ఓ అభద్రతా భావంలోకి నెట్టబడి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 3 గ్రామాల్లో యురేనియం ఉన్నది, అది నాణ్యమైన యురేనియం అని, యురేనియం తవ్వకాలు జరగబోతున్నాయని తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా ఒక్కసారిగా రాజకీయాలకు అతీతంగా భగ్గుమన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రజలంతా భయం గుప్పిట్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఒక్కటవుతా ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం దానికి కారణం మీరంటే మీరు అని చెప్పి ఒకరిపై ఒకరు నిందారోపణ పర్వానికి శ్రీకారం చుట్టాయి. సమస్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి వచ్చిన సిపిఎం జిల్లా బృందం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూ మరోవైపు వామపక్షాలను, ప్రజా సంఘాలను తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం వైపు మలిచేటువంటి ఒక ప్రయత్నం చేసింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కప్పట్రాల గ్రామాన్ని సందర్శించడంతో పాటు యురేనియం తవ్వకాల కోసం బోర్లు వేసిన ప్రాంతాన్ని పరిశీలించి తవ్వకాలు ఆపకపోతే జిల్లా బంద్ను నిర్వహించడంతో పాటు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని పిలుపు ఇవ్వడంతో యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం మరింత వేడెక్కింది. రాష్ట్ర నాయకత్వం కప్పట్రాలకు వెళ్లిన రోజే కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వదంతులు నమ్మకండి అంటూ ప్రకటన చేశారు. అయినా పాలకుల వైఖరిపై నమ్మకం లేని దేవనకొండ మండల ప్రజానీకం నవంబర్ 11న పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టర్ బయటికి వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ఆందోళన వద్దకు వచ్చి సమస్యను ప్రభుత్వం ముందు ఉంచుతామని, అప్పటిదాకా ఎలాంటి తవ్వకాలు ఉండవని, ధైర్యంగా ఉండమని హామీ ఇచ్చారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్త ప్రజల సంఘీభావం కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించాలని వామపక్షాల అండతో ప్రజలు నిర్ణయించడంతో నవంబర్ 12న తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా మంత్రి టీజీ భరత్తో పాటు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పత్రికాముఖంగా వివరించారు. అయినా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎక్కడైతే తవ్వకాలు జరుగుతున్నాయో అక్కడ డ్రిల్లింగ్ కానీ ఎలాంటి తవ్వకాలు కానీ చేయరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయం చెబుతూనే యురేనియం సబ్జెక్టును ఫుల్గా స్టడీ చేసి ఫ్యూచర్లో ఏదైనా ఉన్నా అప్పుడు ఆలోచిస్తాం, కానీ ఇప్పుడు ఏమీ జరగదు అని అన్నారు. ఇదే ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతోంది. ప్రస్తుతానికి ఆపి మళ్ళీ తిరగదోడతారా అనేటువంటి భయం పట్టుకుంటోంది. కర్నూలు జిల్లా కప్పట్రాలలో యురేనియం తవ్వకాల పట్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. భయం గుప్పిట్లో ఇలానే ప్రజలు బతకాలా, ఆ భయం నుండి గట్టెక్కిస్తారా అనేదే ప్రధానమైన సమస్య. అక్కడ ఏమి కూడా డ్రిల్లింగ్ కానీ ఫర్దర్ యాక్టివిటీస్ ఏమి కూడా కొనసాగరాదు అని చెప్పి ఆర్డర్ చేయమన్నారు. ఇప్పుడే మీతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రొసీడింగ్స్ చేయబోతున్నాము. సో ఖచ్చితంగా అక్కడ యురేనియం సబ్జెక్టు ఫుల్గా స్టడీ చేసి ఫ్యూచర్లో ఏదన్నా ఉన్నా అప్పుడు ఆలోచిస్తాం. కానీ సో ఖచ్చితంగా అక్కడ యురేనియం సబ్జెక్టు ఫుల్గా స్టడీ చేసి ఫ్యూచర్లో ఏదన్నా ఉన్నా అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఇప్పుడైతే ఏమి ఫర్దర్ అనేది ఏం సబ్జెక్ట్స్ అక్కడ జరగబోదు. సో ఇది ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. సో కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో గత కొన్ని రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ అన్ని విలేజర్స్ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. సో ఈ ఆందోళనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి, ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి
అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో ఈ ప్రక్రియను ఇక్కడితో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతుందని చెప్పేసి అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కపట్రాల పరిసర ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మొత్తం మీడియా ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా బయటపడింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనకు గురై గత నెల రోజుల నుంచి దీనిపైన ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమాలకు జిల్లాలోని వామపక్ష పార్టీలు, సిపిఎం ఆ రకం సంఘీభావం తెలియజేసి ఆ ప్రజలకు అండగా నిలిచాయి. ఈ ఉద్యమ ఫలితంగా ప్రధానంగా 11వ తేదీ మొత్తం ఆ మండలంలోని గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావడంతో జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని జాయింట్ కలెక్టర్తో పంపించి మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం, తవ్వకాలు జరగకుండా ఆపుతామని చెప్పారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్పారు, ఎటువంటి తవ్వకాలు ఆ ప్రాంతంలో దేవరకొండ మండలంలో జరగవని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి కలెక్టర్ గారు మీడియా ద్వారా మొత్తం సోషల్ మీడియా ద్వారా ఈరోజు బయటపెట్టడం జరిగింది. ఆయనే కాదు, ఈ జిల్లా మంత్రి టీజీ భరత్ గారు కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది, ఎటువంటి తవ్వకాలు జరగవని చెప్పారు. మేము ఆ రకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో మంత్రి గారి మాటల్లో ఇంకొక అర్థం కూడా దాగి ఉంది. అదే మొత్తం ఈ ప్రాంతంలో ప్రజలకు భయానికి గురి చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే మంత్రి గారు ఇప్పుడైతే మేము ఆపాము, ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే మళ్ళీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రకంగా ఏదైనా ఉంటే చేస్తామని చెప్పడము అంటేనే ఈ ప్రమాదం ఇంకా పొంచి ఉందని చాలా స్పష్టంగానే చెప్పకనే మంత్రి చెప్పినట్టు అర్థమవుతుంది. అందుకోసం మేము సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి ఇక్కడ తవ్వకాలు చేయడానికి అవకాశం లేదు, మేము అనుమతి ఇవ్వమని చెప్పి ఉంటే కేబినెట్ ఆమోదం తెలిపి ఆ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంత్రి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి వైపు నుంచి ఆ రకంగా పార్లమెంట్లో మేము తవ్వుతామని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకోవాలంటే రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన వస్తే అది శాశ్వతంగా ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టు, లేకపోతే ఈ ప్రమాదం పొంచి ఉందనేది అనుమానాలు అయితే ఖచ్చితంగా వ్యక్తమవుతాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే ప్రకటన చేయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.